లేదు ఒక చేతిలో పట్టుకోవడం ఓకేనా బ్రో. హాయ్ బ్రో. హాయ్ అండి. సో ప్రభాస్ గారిది ఏ సినిమా వచ్చినా కూడా అందరం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాము. అవునండి. సో రీసెంట్ గా స్పిరిట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది ఫోటో. సో అది చూసినాక మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ప్రభాస్ గారి సినిమా బాహుబలి నుంచి ఆయన రేంజ్ మారిపోయింది. తర్వాత నుంచి అందరు ఫ్యాన్స్ ఆయన తర్వాత సినిమాలు ఏగరగా వెయిట్ చేస్తున్నాం. సాహో కానీ ఏదైనా. ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ అయ్యాం రాజేసాబ్ కానీ అంతకుముందు వచ్చిన వాటి వల్ల. ఈ స్పిరిట్ ఫస్ట్ లుక్ చూస్తుంటే మాత్రం ఆ గాయాలతో ఆ బాడీ ఉన్నదానికి మంచి మాస్ ఎలివేషన్ లాగా ఉంది. అతను నేవీ పోలీస్ ఆఫీసర్ అంట దాంట్లో అన్నాడు. నేవీ పోలీస్ ఆఫీసర్గా ఇలా చూపించాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది బీభత్సమైన సస్పెన్స్ ట్విస్టులు ఏదో ఉంది అని అనిపిస్తుంది నాకు. సో పోస్టర్ లో ప్రభాస్ గారు అంటే వెనకాల మొత్తం వాళ్ళంతా కూడా గాయాలు కనిపిస్తున్నాయి. అండ్ లాంగ్ హెయిర్, సిగరెట్, చేతిలో మందు బాటిల్. అసలు ఇట్లాంటి క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తారు అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ చేసింది మనం చేస్తే అది అవదండి. మనం ఏ హీరో అయినా సరే ఎవరైనా సరే అది ఆ సినిమాలో కొత్తదనం ఉండాలి. ఏదో ఒక కొత్తదనం ఉంటేనే అది జనాలందరికీ నచ్చద్ది. అది కొత్త నాని చూడండి, ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది. అవి హిట్ అవుతాయి, ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ స్టోరీలో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఆ ప్రభాస్ గారు ఆ విధంగా డిఫరెన్స్గా ట్రై చేశాను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ప్రభాస్ అనేది ఒక చాక్లెట్ బాయ్ లాగా, ఒక లవర్ బాయ్ లాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ బాహుబలి నుంచి ఇంకా తర్వాత నుంచి రేంజ్ మారింది అనుకోండి. కానీ ఎప్పుడు ఈ విధమైన క్యారెక్టర్ నేను చూడలేదు. మొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. సో ఆయన సినిమాలు ఎట్లా అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే అనిమల్ సినిమా కావచ్చు, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా కూడా సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అవుతుంది. అవునండి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ ప్రభాస్ గారు వరల్డ్ వైడ్ గా గుర్తింపున్న వ్యక్తి. ఈ సినిమా ఏ రేంజ్ ని బీట్ చేస్తారు అనుకుంటున్నారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినా ఆశ్చర్యపోరక్కర్లేదు బ్రో. బాహుబలి 2 కూడా పుష్ప 2, బాహుబలి 2ని పుష్ప 2 కూడా బీట్ చేయలేదండి. అవి మామూలుగా బీట్ చేశారు అనుకుంటున్నారు కానీ దగ్గరకు వచ్చాయి, అవి బీట్ చేయలేదు. కానీ బాహుబలి 2, పుష్ప 2 కానీ KGF 2 కానీ అన్నింటినీ కూడా రికార్డులు బద్దలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. అంటే న్యూ లుక్ ఇందులో పోలీస్ గెటప్ కదా, సో కొంచెం న్యూగా ఉంది. కానీ యానిమల్, అర్జున్ రెడ్డి రెండు మిక్స్ కొట్టినట్టుంది పోస్టర్ చూస్తుంటే. మేబీ ఆ ఎఫెక్ట్ ఇందులో ఏమన్నా ఉండబోతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎందుకు అట్లా అనిపిస్తుంది మీకు యానిమల్, అర్జున్ రెడ్డి అని చెప్పి? పోస్టర్ చూసారా? పోస్టర్ లో అలా ఉంది. సో నాకు అలా ఏమన్నా కంటెంట్ ఇస్తారేమో అనిపించింది. అంటే రెండు సినిమాలు కలిపి మిక్స్ కొట్టారు అనుకోవచ్చా? అంటే అలా కాదు, బట్ పోస్టర్ మేబీ అంటే అందులో ఒక క్యారెక్టర్ కావచ్చు అది. సో మనం పోస్టర్ చూసి మూవీ డిసైడ్ చేయొద్దు కాబట్టి సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. పోస్టర్ మాత్రం చాలా బాగుంది. అంటే వెయిట్ చేస్తున్నాం స్పిరిట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అండ్ మోర్ ఓవర్ ఇంకొక 5-6 డేస్లో మన రాజాసాబ్ రిలీజ్గా ఉంది. సో వెయిటింగ్. అంటే స్పీడ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అంటే చాలా మంది ఈ నేవీ ఆఫీసర్ ఆ ఫోటోస్ అనుకున్నారు. సో ఇది వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫీల్ లైక్ హ్యాపీ. ఆబ్వియస్లీ దాని డార్లింగ్ కదా, సో అమ్మాయిలకు కావాల్సింది కూడా ఆయన కట్అవుట్ పర్సనాలిటీ కాబట్టి కొంచెం క్రేజీగా ఉంది చూస్తే. బాగుంది చూడండి. చాలా మంది కూడా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఏ సినిమా చేసినా కూడా ఇట్లానే ఉంటుంది, రొటీన్ గా చూపించారు ప్రభాస్ గారిని కూడా అంటున్నారు. మీకు అలానే? అక్కడ రొటీన్ ఏం లేదండి. ఆ గెటప్ కానీ, పర్సనాలిటీ, ఆ న్యూ లుక్ కానీ ఓవరాల్గా చూస్తే బాగుండు, చూడాలి మూవీ, ఎప్పుడెప్పుడు చూడాలి అనంత క్యూరియాసిటీ అయితే వచ్చింది. అది అంటే బాడీ అంతా కూడా గాయాలు కావచ్చు, లాంగ్ హెయిర్, హీరోయిన్ చూస్తే సిగరెట్ వెలిగిస్తుంది, చేతిలో మందు బాటిల్. అసలు ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తారని మీరు అనుకున్నారు? ఎక్స్పెక్ట్ చేయలే. బికాజ్ ఓవరాల్గా ప్రభాస్ గారు మూవీ చూసుకుంటే ఒక ఫ్యామిలీ మ్యాన్గా, ఒక లవర్ బాయ్గా లైక్ ఇలాంటి కంటెంట్లు తీసిండు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి మూవీ తీసిండు కాబట్టి సో చూడాలి ఎలా ఉండబోతుందో. న్యూ ఇయర్ రోజు 12 కాగానే పోస్టర్ వదులుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము కామన్గా ఇన్స్టా రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటే సడన్గా వచ్చింది పిక్. చాలా వైల్డ్గా అనిపించింది. అంటే సందీప్ రెడ్డి వంగ ఈ విధంగా వదులుతారని అనుకోలేదు. ఆల్రెడీ ఆమె యానిమల్ మూవీలో ఉంది సెకండ్ హీరోయిన్. అంటే బ్యాక్ సైడ్ ఆ ఒంటి మీద దెబ్బలతో స్మోక్ చేస్తూ హీరోయిన్ లైటర్ పట్టుకొని చాలా యాంగ్రీగా ఉంది. అంటే యానిమల్కి మించి ఉంటుందేమో అనిపిస్తుంది, అంత బాగుంది పోస్టర్. అంటే జనవరి 9th రాజాసాబ్ అన్నారు, ఈ లోపు పోస్టర్ వదిలారు. అంటే షాక్ మీద షాక్ ఇస్తుండ్రు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది మూవీ కోసం అయితే. ఇప్పుడు ప్రభాస్ గారు మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూసినాం. సో ఇందులో ఎట్లా అంటే మనకు మీరు చెప్పినట్టు ఆ లాంగ్ హెయిర్ కావచ్చు, వితౌట్ షర్ట్, ఫుల్ గాయాలు, ఆ సిగరెట్, చేతిలో మందు బాటలు, ఇట్లా అసలు ఇట్లాంటి ఒక క్యారెక్టర్ అనేది ప్రభాస్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేయాల. అంటే ఇంతకు ముందు ఏ మూవీలో లేదు ఇట్లా.
ఏ మూవీలో అయితే లేదు. అంటే వైల్డ్గా ఉన్న ఇంత వైల్డ్గా అయితే లేరు. అంటే సందీప్ రెడ్డి వంగ అంటే మ్యాక్సిమం బీపులు పెట్టుకోవాల్సి వస్తుంది హీరో మాట్లాడిన ఏమన్నా చేసినా. మరి ప్రభాస్ గారు పాపం రియల్ లైఫ్లో ఆయన చాలా సెన్సిటివ్. మరి మూవీలో ఆయన ఎలా చేస్తారో ఎలా చూపిస్తారో అని అదొక టెన్షన్ ఉంది. పోస్టర్ చూసిన తర్వాత యానిమల్ లాగా అంటున్నారు, లేకపోతే రెబల్ సినిమాలో సిగరెట్ పట్టుకొని ఒక పోస్టర్ ఉంటుంది అట్లా ఉందని కొంతమంది అంటున్నారు. అంటే సందీప్ గారికి ఏ విధంగా చేస్తారు, అందరు హీరోలకి ఇదే స్టైల్ అని చెప్పేసి కూడా అంటున్నారు. మీకు అట్లే అనిపించిందా రొటీన్ గా? అందరు హీరోలు అదే స్టైల్ అని చెప్పలేము, కానీ హీరో అయితే వైల్డ్గా ఉంటాడు, హెయిర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకళ్ళని చూసి ప్రభాస్ గారిని అలా దించాలని అయితే లేదు. ఆయనకుండే స్టైల్ ఆయనది. ప్రభాస్ గారిని వేరే వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన స్టైల్ ఆయనది. ఆ మూవీ వచ్చాక దాని గురించి మాట్లాడచ్చు. పిక్ అయితే వైల్డ్గా ఉంది. ఇప్పుడు సందీప్ గారు చిన్న హీరోతోని చేసినా కూడా అది ఖచ్చితంగా హిట్ కొడతాడు, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. మరి ఆల్రెడీ ప్రభాస్ గారు వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్న వ్యక్తి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే పెద్దగానే ఉంటుంది మూవీ, మంచి హిట్ అయ్యిద్ది. అంటే వేలల్లో వస్తాయి, అంటే 1000-2000 crores వస్తాయని అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ ప్రభాస్ గారు బాహుబలితో, లేకపోతే మొన్న వచ్చిన ఏ మూవీ అన్నది, మొన్న ఒక మూవీ వచ్చింది రాబోతున్న మూవీనా కల్కి, వాడితో 1000 crores అలా కొట్టారు. అంటే పెద్ద హీరో, పాన్ ఇండియా హీరో. ఇప్పుడు గ్లోబల్ హీరో కూడా వేయాలండి. ఇప్పుడు అలాంటి హీరోతో సందీప్ రెడ్డి వంగ చేస్తుంటే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. యానిమల్తో కొట్టారు, ఆయన 1000 crores కొట్టారు రణవీర్తో. దీంతో ఇంకా ఎక్కువే కొడతాడు. అంటే డైరెక్టర్ కెపాసిటీకి మించి ఉన్నాడు హీరో కూడా. అండి మనం చూసాం కదా, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి మూవీ ఉంది కదా, ఆ మూవీ కన్నా ఈ సినిమా రెట్టింపు బ్లాక్ బస్టర్ రెట్టే అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే యువతకు షెట్టిప్పి బాడీ చూపెట్టాలా, ఇలాంటి సినిమాలు అంటే నడుస్తున్నటువంటి ట్రెండింగ్ను బట్టి సినిమా తీస్తుండే కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే సందీప్ వంగ గారు కూడా ఆ యూత్ను ఏ విధంగా ట్రెండింగ్ ఉందో ఆ విధంగా దాన్ని ఫాలో అవ్వుకుంటూ ఉన్నాడు కాబట్టి అందుకే ఈ పోస్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా కాంబినేషన్ సెట్ అయింది కాబట్టి చాలా సూపర్ డూపర్ ఉంటుంది. ఈ యువత మాత్రము ఈ సినిమా ఎప్పుడు రావాలి ఎప్పుడు చూడాలన్నట్టు ఉంటుంది. అన్న ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు ఏ హీరోతో చేసినా కూడా రొటీన్ గా అదే స్టైల్లో మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభాస్ గారిని కూడా అట్లే చూపిస్తున్నాడు అంటున్నారు. మీకు అట్లనే అనిపించిందా? అట్లేం లేదండి. ఇప్పుడు మనం ఏందండి, సినిమా అనేది ఏంది ఒక ట్రెండింగ్, అప్పుడు ట్రెండింగ్ ఏది నడుస్తుందో దాని విధంగా సినిమా మూవీ తీస్తారు. ఆయన ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏందండి, ఇప్పుడు బాడీ ఫిజిక్ కానీ అన్ని కానీ చూపెట్టడమే కదా. అందుకే అని చెప్పి ట్రెండింగ్ ఎట్లుందో ఆ విధంగా తీస్తున్నాడు. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రభాస్ గారికి ఈ ఇచ్చినటువంటి పాత్ర మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రభాస్ అంటేనే ఒక కట్అవుట్. ఎందుకంటే మనం గౌతంలో బాహుబలి సినిమా చూసినాం బాడీ మీద, ఇప్పుడు ఈ స్టిల్ కంపల్సరీ సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అయితే. అమ్మాయిలు మాత్రం ఆ పోస్టర్ చూస్తే మాత్రం నైట్లో మాత్రం నిద్రపోతారా బోరా అనేది నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న వ్యక్తి. సందీప్ రెడ్డి వంగ గారు చిన్న హీరోతో చేసినా కూడా ఇండస్ట్రీ హిట్ కొడతారు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా పుష్పాన్ని క్రాస్ చేస్తుంది అనుకోవచ్చు. 100% క్రాస్ చేస్తుందండి. ఎందుకంటే మనం చూసుకుంటే కూడా గతంలో చిన్న డైరెక్టర్ అని కాదు, కథ స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది. ఇలా ప్రభాస్ గారు లాంటి ఒక ఇలా వరల్డ్ లెవెల్ హీరో ఇలా ఆయన సినిమాకు ఒప్పుకున్నట్టు ఎట్లా, సినిమాలో దమ్ముంది, సినిమా ట్రెండింగ్ సినిమా కాబట్టి అందుకే ఆయన ఒప్పుకున్నాడు. సినిమా మాత్రం పుష్ప కన్నా బాహుబలి పుష్ప ఈ రికార్డులు కూడా మొత్తం బ్రేక్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ చెప్తున్నాను. ఎందుకంటే అందరు ఏమనుకున్నా అంటే ప్రభాస్ ఏంటబ్బా అదే లుక్కు అంత గడ్డం అంత అట్లా చూపిస్తున్నారు అనుకున్నాను అనే టైంలో ఈ లుక్తో ఒక రేంజ్లో ఊపు తెప్పించిన. అసలు సినిమా ఎట్లుంటుందో పక్కన పెడితే ఈ లుక్తో ఒక రేంజ్లో అందరు ఏమన్నా అంటే యానిమలా ఏది రాలేదు కదా, అప్పుడే యానిమలా ఎందుకు రానికి, రాకముందే యానిమల్ అంటే మీరు పోయి తీస్తే అయిపోతుంది కదా. అండ్ లుక్ సందీప్ గారిని కూడా ఏ హీరోని పెట్టినా కూడా ఇదే స్టైల్లో చూపిస్తారా, ఇంక కొత్త స్టైల్ ఏం దొరకట్లేదు అని చెప్పేసి కూడా ఆ రకం కూడా అంటున్నారు, ఓన్లీ ఫోటోకి. కానీ ఇప్పుడు ఆయన తీసిన సినిమాలన్నీ మీరు ఒకసారి చూసుకుంటే ఆ హీరోకి తగ్గట్టుగా తీస్తున్నాడు. ఆ హీరోకి తగ్గట్టుగా ఒక రేంజ్లో అప్పుడు ఆ హీరోకి మార్క్ నిలబెడుతున్నాడు. ఇప్పుడు యానిమల్ వల్ల ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, ఆయన ఒక రేంజ్లో ఉన్నాడు. అంటే ప్రభాస్ ఆల్రెడీ ఆయన రేంజ్ ఆయనకు ఉంది. బట్ ఈయన ఎప్పటి నుంచో ఇది స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్, ఈయనకు టైం దీనికి డేట్స్ లేక ఇప్పుడు ఓకే అయింది. బట్ నిజంగా చెప్తున్నా ఒక రేంజ్లో ఇండస్ట్రీ హిట్ కొడుతుంది పక్క. ఇది ఆ రేంజ్ మీరు అన్నట్టు సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు విజయ్ గారితో సినిమా చేసి కూడా ఎంత హిట్ ఇచ్చాడు. సో అలాంటిది ఆల్రెడీ వరల్డ్ వైడ్గా గుర్తింపున్న వ్యక్తి ప్రభాస్ గారు. సో ఈయనతోని సినిమా, అది కూడా సందీప్ గారి డైరెక్షన్ అంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది మనకు తెలుసు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇలాంటి లుక్స్తోని సినిమా అంటే ఏ లెవెల్లో ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనకి స్టోరీ మొత్తం తెలీదు. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యానిమల్ 2 అనుకోవాలి. ఇంకా అంటే ఆ రేంజ్లో ఉంటుంది అనుకోవాలి. ఆ రేంజ్లో ఉన్నా కూడా నేను ఫస్ట్ హ్యాపీ ఫీల్. ఎందుకంటే ప్రభాస్ని ఆ లుక్కుల్లో చూసి అంటే
ఆయన ఉన్న కట్అవుట్కి ఎవరు వాడట్లేనని ఊరికే జస్ట్ గన్నులు పట్టించి వాడుతున్నారు కానీ ఒక రేంజ్ లుక్ వాడట్లే ఎవరు. అది ఇప్పుడు దీనివల్ల నెరవేరుతారు నేను అనుకుంటున్నాను. అన్న ఆ పోస్టర్లో తృప్తి గారు సిగరెట్ వెలిగిస్తా, ఆయన చేతిలో మందు బాటిల్, వెనకాలన్ని గాయాలు, ఆ లాంగ్ హెయిర్, అసలు అది ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రభాస్ గారిని ఇట్లా చూస్తాను అనుకున్నాను. నేను నిజంగా చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేనండి ఇట్లా ఈ రేంజ్లో చూస్తా అని. నాకు తెలిసి ఆ పోస్టర్ చూస్తుంటే ఏదో ఒక పెద్ద ఫైట్ సీన్ జరిగి రిలాక్స్ అయ్యే టైం అని అనుకుంటున్నాను. ప్రభాస్ గురించి చెప్పాలేంటన్నా, చిన్న పిల్లన్నా చెప్తుంది, చిన్న బాబు అన్నా చెప్తారు, రేపు మాప పోయిన ముసలాడు కూడా చెప్తాడు. ప్రభాస్ గురించి చెప్పాలా? ఆ కట్అవుట్ నాకే మూడు వచ్చింది ప్రభాస్ని చూసి. మీరు ఏమనుకుంటున్నారు? అయ్యయ్యో, కానీ ఆ లుక్ బాగుందబ్బా. ప్రభాస్ని చూసి సూపర్ ఉన్నాడు ప్రభాస్, మామూలు. ఆ కత్తికట్లు సేమ్ నన్ను కూడా అంటది మా నాన్నమ్మ, ప్రభాస్లా ఉండవని ఫేస్ కట్టు చూసావా, ఒకలా ఉంది ఫేస్ కట్టు. అది ఇప్పుడు ఏదైనా చెప్పండి, కానీ అందులో హీరోని ఎవరు పెడతాడో అని ఆలోచిస్తున్నా ప్రభాస్కి. హాయ్ బాబాయ్, ఇంక చెప్పాల్సిన లేదు, అన్నయ్య ఆడేసుకుంటాడు, నలిపేస్తాడు పువ్వుని. అన్నయ్యకి మామూలు చెప్పాల్సిన లేదు, ఆటగాడు అన్నయ్య, ప్రభాస్ అన్నయ్య ఆట ఆడి ముడుకుల్లో గుంజిపోయింది అన్నయ్యకి. అది చెప్పండి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు, ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఈ సినిమా చెప్పవసరం లేదు, మనం మామూలుగా గూగుల్ కొట్టుకుంటాం చూసావా, ఆ టైపులో ఉంటుంది, మామూలుగా ఉండదు. అవి బాబు మామూలు డైరెక్ట్దే మామూలుగా ఉంటుందండి. ఇంకా ప్రభాసానికి వచ్చాడు అనుకో, ఒక్క అడుగు అంతే, మొత్తం అమ్మాయిలను అందరూ నలిపేస్తాడు. అది చేస్తాడు. నువ్వు చిన్నగా చెప్తున్నావు ఏంటమ్మా, నువ్వు రేపు మాపో చూడు, మామూలుగా ఉండదు. నువ్వే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్సా? కాదు, కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అయిపోతావు. నువ్వు కాదు, నీ ఫ్రెండ్ని అందరినీ ఫ్యాన్ చేసేస్తావు. ప్రభాస్ని చూస్తే కటౌట్లు పెట్టుకునే పరిగెడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ అని ఒకసారి ఆ సినిమా చూసాడు, ఇంకా పిసుకోవడమే, ఇంకా కటౌట్లు. కనపడుతున్నాయి అమ్మా, ఆ లుక్స్ అనేవి కనపడుతున్నాయి. ఆ మూమెంట్ చూస్తున్నాం కదమ్మా, ఇందా చూసిన దానికి మొన్న చూసిన దానికి కొద్దిగా మెత్తగా అనుకున్నా కానీ ఉంది. హీరోయిజం, ఒక రౌడీయిజం అనేది కనపడబోతుంది. ఒక యుద్ధం వాతావరణం అనేది ప్రభాస్ గారికి సెట్ అయిద్దమ్మా. ఆ వాతావరణం ఈ లుక్తో నాకు కనపడింది. అది ఓకేనా? అంటే ఆ మిక్చర్ కానీ లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా కాస్త రా ఉంటాయి ఆయన సినిమాలన్నింటిలో కూడా. ఆ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది అంటారా? కంపల్సరీగా ఉండిద్దమ్మా, హీరోయిన్ కంపల్సరీగా సెట్ అయిద్ది ఆమెకి. ఏంటంటే ఆ డ్యాన్స్ వేయటం చూసావా, డ్యాన్స్ వేసే ఓపిక ఉండాలి. ఓకేనా? ప్రభాస్ గారు కంపల్సరీ 4-5 లుక్లు తీసేసుకుంటారు డ్యాన్స్ పరంగా, కానీ అంత ఓపిక అనేది హీరోయిన్లకు ఉండాలి. ఉండిద్ది కాబట్టి ఆయనకి ముందు పాటలు కానీ ఈ వెనకమాల ఫైట్లు కానీ ఆయన బాగా సూపర్ హిట్ కొడుతున్నాడు. అంటే ఇదే స్టోరీ ఆల్రెడీ దీపికా పదుకొనేకి తెలుసు, అండ్ ఆమెని తప్పించిన సంగతి కూడా మనకు తెలుసు. ఆమె టైమింగ్ సెట్ అవ్వక కొంతవరకు ఈ హీరోయిన్ ప్లేస్. సో ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఈమె రీప్లేసింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎంత వరకు ఇది సక్సెస్ అవుతుంది? డైరెక్టర్ గారు స్పీడ్ చూసి ఉంటారు, ప్రభాస్ గారు స్పీడ్ చూసే ఆమెని మార్చుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే లుక్ చూసాం కదా, ఈ లుక్ చూసినా కానీ ఏంటంటే ఆయన పాటలకు కానీ డ్యాన్సులకు కానీ వేరే ఉంటుంది. అట్లాగే దీనిలో లేడీల యుద్ధం కూడా ఉందనే సమాచారం నాకు అందింది. దాన్ని బట్టి ఇక లేడీస్ యుద్ధం అంటే వేరే ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టు ఉండాలి కాబట్టి విదేశీ వాళ్ళని పెట్టుంటారు ఎక్కువగా. వాళ్ళ వాతావరణం అనేది దీనిలో కనపడుతుంది. ప్రభాస్ గారు ఏంటంటే విదేశీ ఫైటింగ్లు కూడా బాగా వచ్చు మనకి. ఆ ఫైటింగ్లు మూమెంట్ అనేది కనపడటానికి కొద్దిగా చేంజ్ చేసి ఉంటారేమో నేను అనుకుంటున్నాను.